నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఎక్కడైనా మద్యం షాపు వద్దని మహిళలు ఆందోళన చేస్తారు. తమ ఇంట్లో మగవారు మందుకు బానిసవుతారని భయపడతారు. తమ గ్రామంలో షాపు వద్దని ఆందోళన చేస్తారు. కానీ ఆ గ్రామంలో మాత్రం అంతా రివర్స్. మద్యం షాపు ఏర్పాటు చేయాలని కోరుతూ మహిళలు ఆందోళన బాట పట్టారు. వింతగా ఉంది కదూ, కానీ ఇది నిజం. ఏపీలోని నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలు: గూడూరు నియోజకవర్గం గండిపాలెంలో మద్యం షాపు ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. స్థానికంగా ఇద్దరు టీడీపీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గత నెల 27న వర్గం మధ్య షాపు ఏర్పాటుకు వ్యతిరేకిస్తూ మహిళలతో నిరసన తెలిపింది. అయితే తాజాగా మరో వర్గం ఊరిలోనే మద్యం షాపు ఏర్పాటు చేయాలంటూ భారీగా మహిళలతో కోడల దగ్గర నిరసనకు దిగడంతో చర్చకు దారితీసింది. ఏకంగా ప్లకార్డులతో నినాదాలు కూడా చేశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది. అయితే సాధారణంగా మద్యం విక్రయాలకు మహిళలు వ్యతిరేకిస్తుంటారు. తమ ఊరిలో షాపులు ఏర్పాటుకు చేయవద్దని నిరసనలకు దిగుతారు. ఇక్కడ మాత్రం మద్యం షాపు ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేయడంతో స్థానికులు షాక్ కు గురవుతున్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా మహిళలను తీసుకువచ్చి ఆందోళన చేయించారనే చర్చ జరుగుతోంది. ఇక 2013కు ముందు గండిపాలెంలో మద్యం షాపు ఉండేది. ఆ సమయంలో వివాదాలు జరిగేవి. మందుబాబులు కొట్లాటకు దిగేవారు. 2014లో అప్పటి సర్పంచ్ నాగేశ్వరి మద్యం షాపును మూసివేయాలని ఉద్యమం చేపట్టారు. దీంతో అక్కడ షాపును తొలగించారు. అప్పటి నుంచి షాపు ఏర్పాటు చేయలేదు. కానీ ఇటీవల ప్రైవేటు మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించడంతో ఇక్కడ కొత్తగా షాపు ఏర్పాటు చేశారు. అయితే షాపు ఏర్పాటుకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఒక వర్గం షాపు ఏర్పాటు చేయాలని పట్టుబడుతోంది. మరో వర్గం మాత్రం ఇక్కడ వద్దంటోంది. గ్రామంలో మెజారిటీ ప్రజలు షాపు వద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక వర్గం వారు మహిళలను పెద్ద ఎత్తున సమీకరించి నిరసనకు దింపడం సంచలనం రేకెత్తిస్తోంది. సర్వత్రా చర్చకు కూడా దారితీస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.